ఏ శ్రావణ్ ఎక్కడ రట్లు ఎక్కుతున్నావు నిచ్చిని మునక్కాయలు బిగుదామని పైకి ఎక్కుతాను. వీటి నుంచి బీక్తే కింద పడిపోతాయి కదా. వంట ఎక్కమని పైకి పోయి అన్ని బీకేసి కదా. ఏం కాదు కానీ నేను ఎక్కుతాను. చూడండి శ్రావణ్ అయితే నిచ్చినెక్కి మునక్కాయలు కోస్తాడంట. మునక్కాయలు కానీ ఎలా కోస్తాడో చూద్దాం. కట్టెత్తుతావా? మునక్కాయలు చాలా బాగున్నాయి చూడండి. మన మునగ చెట్లో ఎక్కువ బాగా మునక్కాయలు అన్ని ఆకు తక్కువ కాయలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే వర్షం వస్తుంది కానీ వర్షంలో కాయలు సరిగ్గా కనిపిస్తున్నాయి లేదని నాకు తెలియలా. చిన్న చిన్న చినుకులు అయితే వస్తున్నాయి. ఏవి శ్రావణి మునక్కాయలు చూపించండి. అదో మన మునక్కాయలు చాలా ఉన్నాయా? సరే అన్ని కోసేయి, మనకైనా తీసుకుందాం. తర్వాత పుట్టపర్తి ఆశ్రమం పంపిద్దాం. ఓకే అవన్నీ కానీ ఎవరికి ఇద్దాం. చూడండి మన చెట్లో ఈరోజు మునక్కాయలు ఎన్ని విగ్రహం దాదాపు 15 కేజీలు ఉంటాయి. ఇవైతే మన ఆశ్రమంలో 2 ఆశ్రమాలకు బాగా సరిపోతాయి అనుకుంటానా. ఇక్కడ పోస్తాను చూడండి. 10 కేజీలు ఉంటాయవా? ఇంకా జాస్తి ఉన్నాయా? చూడు అవ్వ అయితే ఇంకా ఎక్కువే ఉన్నాయంటుంది. చూడండి ఎన్ని ఉన్నాయి. తూకం చేద్దాం. ఎన్ని కేజీలు ఉన్నాయా? ఓకే ఉండు. వెయిట్ వేస్తానా? కేజీ రూపాయి 10 కేజీల పైన ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఉండి పెడదాం. అట్లా చేతులు అంట పట్టుకోపా. ఎట్లా ఇంకా ఇవ్వ కేజీ అంతా 11.5 కేజీ 12 కేజీలు ఉన్నాయా? చూడండి 12 కేజీలు ఈరోజు మనం మునక్కాయలు అయితే బిగాం. ఇవైతే 2 ఆశ్రమాలకి బాగా సరిపోతాయి అనుకుంటున్నా. ఆడైతే కేజీ 10 కేజీలు ఉన్నాయి, 2 కేజీలు పక్కన ఉన్నాయి అనమాట.